ప్రియమైన దేవుని వర్లారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చరిత్రలో దేవుని నిబంధనలు అనే సందేశాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం దాన్ని చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ సందేశంలో, ఈ శీర్షికలో 5 భాగాలను మనము ముగించుకుని ఈరోజు 6వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఏంటంటే దేవుని నిబంధనలు అంత పెద్ద సబ్జెక్టా అంటే, మీకు ముందే చెప్పాను, మొదటి భాగంలోనే చెప్పాను. ఎన్నో విస్తారమైన నిబంధనలను దేవుడు కొంతమంది వ్యక్తులతోనూ, ఆయా జాతులతోనూ, ఆయా దేశములతోనూ తన నిబంధనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దానిలో భాగంగా వ్యక్తులతో చేయబడిన నిబంధనలు మనం చూసాము. ఉదాహరణకు ఆదాము గారితో దేవుడు చేసిన నిబంధన, నోవు గారితో దేవుడు చేసిన నిబంధనలు, అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనలు, యాకోబు కుటుంబంతో దేవుడు చేసిన నిబంధనలు, ఇశ్రాయేలుకు దేవుడు ఒక ధర్మశాస్త్రమునే జాతీయ నిబంధనగా ఇచ్చినట్లుగా, అలాగే కాలము గడిచిన తర్వాత భక్తుడైన దావీదు గారికి దేవుడు ఒక నిబంధనను ఇచ్చినట్లుగా, ఆ నిబంధనను స్థిరపరిచినట్లుగా మనం చూసాం ప్రియులారా. నిబంధనలు ఇచ్చిన దేవుడు నిబంధనల ప్రకారం ఎవరైతే బ్రతికారో, నిబంధనలు అనగా ఆజ్ఞలు, నిబంధనలు అనగా చట్టము, నిబంధనలు అనగా కట్టడలు, నిబంధనలు అనగా ఆయన మన నుండి ఏదైతే కోరుకుంటున్నాడో దానికి మనము ఆయనతో ఒప్పందము చేసుకోవడము. దేవునికి నరునికి మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్టే, ఒక ఒడంబడికనే, ఒక ఒప్పందమే నిబంధన. ఆ నిబంధన దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు అవే. దేవుడు ఆయా జనాంగములతో, ఇశ్రాయేలుల జాతితో కొన్ని నిబంధనలు చేశాడు. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా ఈరోజు ఒకటి చెబుతున్నాను. అదే ఉదాహరణ. మన జీవితంలో నిబంధన వేరు, వాగ్దానము వేరు ఎప్పుడు కూడా తలంచరాదు. నిబంధన ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారికి మాత్రమే వాగ్దానములు వర్తిస్తాయన్న వాస్తవాల్ని మీ జ్ఞాపకాలను తీసుకొచ్చాను. మన జీవితంలో కేవలము వాగ్దానం మాత్రమే తీసుకుంటాం, కానీ నిబంధన మనకు వద్దు బాబోయ్ వద్దంటాం. బైబిల్ అంతా కావాలా? బైబిల్లో ఉన్న ఒక వాక్యం కావాలంటే మనం ఏది కోరుకుంటాం చెప్పండి? ఒక వాక్యం మాత్రమే కోరుకుంటారు ఈరోజు. మరి బైబిల్ అంతా ఎవరికి ఇస్తారు? అది వాగ్దానం అండి. దేవుడు నా జీవితంలో ఏదో ఒక రోజు నా కార్యక్రమం చేస్తాడండి అనేసి. కానీ మీ బైబిల్ గ్రంథంలో ఉన్న మిగిలిన నిబంధనలు ఏవైతే ఉన్నావో, మిగిలిన నిబంధనలన్నీ కూడా మనం ఆచరించకుండా, మిగిలిన నిబంధనల ప్రకారం మనం పాటించకుండా, ఆ మిగిలిన నిబంధనల ప్రకారం మనం బ్రతకకుండా, ఆ ఒక్క వాగ్దానమును మనము ఎలా పొందుకోగలం ప్రియులారా? నిబంధనను పాటించకుండా, నిబంధనను ఆచరించకుండా, నిబంధన ప్రకారం బ్రతకకుండా ఎవరికి కూడా వాగ్దానములు రావు. అది చెప్పడం కొరకే, ఒక కంపెనీలో మనం ఉద్యోగానికి జాయిన్ అయితే ఆ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటే, రూల్స్ ప్రకారం మనం బ్రతికితేనే, రూల్స్ ప్రకారం మనం పని చేస్తేనే మనకు వాగ్దాన రూపకమైన ప్రామిస్ చేసిన జీతం అనేది మన అకౌంట్లో పడుతుంది, నెల పడుతుంది. అలా కాదండి. నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం నేనైతే పని చేయను, కానీ నాకైతే వాగ్దానం చేసినట్లుగా నెల నా జీతం ఇచ్చాను అంటే ఎవరిస్తారు చెప్పండి? ఎవరినిస్తారా? ఎవరు కదా. చెప్పినట్లు పని చేస్తేనే సరిగా ఎవరి కాలం ఇది. ఇక నిబంధన ప్రకారం నువ్వు పని చేయకపోతే, అగ్రిమెంట్ ప్రకారం నువ్వు పని చేయకపోతే నీకు జీతం ఎవరిస్తారు చెప్పండి? ఇక ఉన్న ఉద్యోగాన్ని నుంచి కూడా నిన్ను తీసివేసి బయటకు గెంటేస్తారు. అది ఈరోజు జరుగుతున్న కార్యాలు. నిబంధన ప్రకారం బ్రతికితేనే మనకేమొస్తాయి చెప్పండి? వాగ్దానములు వస్తాయి. కాబట్టి వాగ్దానములు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? నిబంధనల ప్రకారం మనము బ్రతకవలసిన వారమై ఉన్నాము. దానిలో భాగంగా దావీదు గారితో దేవుడు చేసిన నిబంధనల ప్రకారం బ్రతికిన దావీదు గారితో దేవుడు చేసిన వాగ్దానమే, నీ సంతానాన్ని నా సింహాసనం మీద నేను ఎల్లప్పుడూ కూడా కూర్చోబెట్టాడు. ఆ సంతానములో, యోధా గోత్రముల నుండి కొదమ సింహం వలె యేసుప్రభువు వారు ఇప్పటికీ నిరంతరము కూడా ఆయన రాజుగా ఏలుచూనే ఉన్నాడు. అబ్రహాము గారితో దేవుడు నిబంధనలు చేశాడు. నిబంధనల ప్రకారం ఇశ్రాయేలుకు కనాను భూభాగాన్ని ఇచ్చాడు తన సంతానానికి. నిబంధనల ప్రకారము యేసుప్రభువును పంపించాడు. నిబంధనల ప్రకారము సర్వ మానవాళికి అబ్రహాము వలన రక్షణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. గత భాగాల్లో జరిగిన విషయాలు ఇవి. ఈరోజు 6వ భాగము, చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ శీర్షికలో 6వ భాగమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 6వ భాగం ఏమిటంటే, ఆల్రెడీ ఒకప్పుడు ఇశ్రాయేలులకు ఒక గొప్ప నిబంధనగా ధర్మశాస్త్రం ఇవ్వబడినది. ఆ నిబంధన మనము పాత నిబంధన అంటున్నాం.
ఈరోజు మనము ఏ నిబంధన కాలంలో ఉన్నాం, ఏ నిబంధన క్రింద ఉన్నాం అంటే యేసుప్రభువు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న నిబంధనే క్రొత్తదైన నూతన నిబంధన. నూతన నిబంధనలో ఉన్న మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు దేవుడు ఎప్పుడు కూడా తన మాట ఏదైనా చెబితే ఆ మాటను మరలా మార్చడు కదా. అలాంటప్పుడు ఇశ్రాయేలుకు ఒక నిబంధననిచ్చి, ధర్మశాస్త్రంనిచ్చి, నిబంధననిచ్చిన ఆయన ఆ పాతదైన ఆ నిబంధనను ఎందుకు ఆయన మరలా క్రొత్త నిబంధనగా మార్చడం? అదే ఈరోజు మన సందేశం ప్రియులారా. నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన. 6వ సందేశానికి సబ్ టైటిలే నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన. ఈరోజు మనం కొత్త నిబంధన కాలంలో మనం బ్రతుకుచున్నాం. కానీ ఒకనాటి ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో, ఒకనాటి దేవుని జనాంగంగా పిలువబడుతున్న ప్రత్యేకింపబడిన జాతి ఏదైతే ఉన్నదో ఆ జాతికి ధర్మశాస్త్రం అనే నిబంధనలు, చట్టాలు, ఆజ్ఞలు, శాసనాలు కలిగిన మరి విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును దేవుడు వారికి ఇచ్చి ఉండగా, అంత గొప్ప ధర్మశాస్త్రము కలిగిన ఆ జనాంగము, మనము కలిగిన ఇలాంటి గొప్ప జనాంగం, మనము కలిగిన ఇలాంటి గొప్ప ధర్మశాస్త్రము మరి ఏ జనాంగము కూడా కలిగి లేదని వారు చదువుకోవడం మనం చూసాం పిల్లారా. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయము 6వ వచనము చూద్దాం ప్రియులారా. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి మీకు అదే జ్ఞానము, అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. తర్వాత 7వ వచనంలో, ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగా ఉన్నాడు. మనము మాత్రమే కదా ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. అలాంటి గొప్ప దేవుడితో మనం మాత్రమే కదా ఒక మంచి నిబంధన మనం చేసుకున్న వారము. ఇలాంటి ధర్మశాస్త్రం, ఇలాంటి నీతి నిబంధనలు ఏ జనాంగములకు ఉన్నాయి? మనకు మాత్రమే కదా ఇలాంటి గొప్పదైన నిబంధనలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఇంత గొప్ప నిబంధనను దేవుడు ఎందుకు మార్చాడు? పాత దానిలో నుండి, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన ఎలా అది ఉనికిలోనికి రాగలిగింది ప్రియులారా. అందుకే నిత్యమైన నిబంధనగా ఈరోజు మనం ఉంటున్న ఈ క్రొత్త నిబంధన కాలం ఏదైతే ఉందో, ఈరోజు మనం చదువుతున్న, ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ క్రొత్త నిబంధన ఏదైతే ఉందో, ఈ క్రొత్త నిబంధన వచ్చుటలో గల దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము ఏమైనదో మనం గమనిద్దాం ప్రియులారా. ఏంటి ఈరోజు మన సందేశము? నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన. మనందరి హృదయాలకు తాకవలసిన, మనందరి హృదయాల్లో భద్రపరచుకోవలసిన నిబంధనే ఈ క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ఎవరి వలన వచ్చింది? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వలన ఆ క్రొత్త నిబంధన వచ్చింది. మరి పాత నిబంధన ఎవరి వలన వచ్చింది? మోషే అనే ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇవ్వబడితే, ఈ క్రొత్త నిబంధన అనే ఈ నూతనమైన నిత్య నిబంధన యేసుప్రభు వలన సర్వ మానవాళికి ఈ నిబంధనను అందించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నిత్యమైన నిబంధనగా పాతది ఉండగా క్రొత్తది ఎలా రాగలిగింది? తెలుసు మనకు. ఇంతవరకు మనం చదువుకున్న దాన్ని బట్టి, ఆలోచన చేసిన సబ్జెక్టులను బట్టి, ఆలోచన చేసిన సందేశాలను బట్టి మనం చూస్తే ఇశ్రాయేలులకు జాతీయ నిబంధనగా ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ దేవుడు ఆయా కాలంలో మోషే గారు తర్వాత యెహోషువ గారి తర్వాత ఎంతోమంది న్యాయాధిపతుల కాలము పరిపాలన చేస్తూ ఉండగా ప్రజల యొక్క పరిస్థితులు ఏమాత్రము కూడా సరైన రీతిలో వారు నడవడానికి ఇష్టపడట్లేదు. దేవుని యొక్క నిబంధన ప్రకారం వారు నడుచుకోవడానికి ఇష్టపడట్లేదు. వారు కనాను భూభాగానికి వెళ్ళక మునిపే దేవుడు చెప్పాడు, మీరు మీ జీవితాల్లో నా నిబంధన ప్రకారం బ్రతకవలసినదే. నా నిబంధన మీరు మీరితే, నా నిబంధన మీరు అతిక్రమిస్తే ఏమాత్రము కూడా నేను ఊరుకోనని ముందుగానే చెబుతాడు. చూద్దాం కొన్ని మాటలు. ద్వితీయోపదేశ కాండములోని 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండములోని 29వ
29వ అధ్యాయము 25వ వచనం చూద్దాం పిల్లారు. 25వ వచనము, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 25వ వచనము. మరియు వారి పితరుల దేవుడని యెహోవా ఐగుప్తు దేశములో నుండి వాటిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనలు వారు నిరాకరించిరి. నిబంధనలు నిరాకరించిరి. దేవుడు చేసిన ఏ వాగ్దానం, ఏ నిబంధనైనా సరే నిరాకరించిన జాతే ఒకనాటి ఇశ్రాయేలుల జాతిగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. ఎక్కడ కూడా నిబంధన క్రింద బ్రతికిన వారు కానే కారు. నిరాకరించినందుకేగా అరణ్యంలో వారందరినీ కూడా నేలమట్టం చేశాడు దేవుడు. ఇంకొక మాట చూద్దాం. ఇదే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండములోని 31వ అధ్యాయము 20వ వచనం చూద్దాం పిల్లరా. 31వ అధ్యాయము 20వ వచనము, నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, కనానులోనికి వారు వెళ్ళిపోయిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను వారు మీరుదురు. భవిష్యత్తును అడిగిన దేవుడు ముందే చెప్పాడు. నిబంధన ఇచ్చిన దేవుడు భవిష్యత్తులో వీరి యొక్క కార్యక్రమాలు ఏమిటి అన్న దాని గురించి ఆయన ముందే క్లారిటీ ఇచ్చాడు. ఎంత జాగ్రత్తగా వీరు బ్రతకాలి చెప్పండి. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉన్నది అని ఓనరు ముందే చెప్పి ఆ డ్రైవర్కి లారీ ఇచ్చి పంపించాడు. చెప్పినా మితిమీరిన వేగంతో వెళ్ళి నువ్వు ఎవరినో గుద్ది మరలా యాక్సిడెంట్ చేస్తే ఎలా చెప్పండి. చెప్పబడిన తర్వాత కూడా నిబంధనను మీరడమే తప్పు. ఆల్రెడీ చెప్పబడిన నిబంధనలు మీరితే ఇంకా ఎంత గొప్పదైన నేరము చేసిన వారో కదా. అవునా కదా. చెప్పకుండా నిబంధన మీరితే చెప్పలేదు కదండి అనే అవకాశాలు ఉండొచ్చు. అక్కడ ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నిబంధన చేస్తూ చెబుతున్నాడు నిబంధన ప్రకారం బ్రతకండి, నిబంధన ప్రకారం బ్రతకండి, నిబంధన ప్రకారం బ్రతకండి. చెప్పిన తర్వాత కూడా మనిషి తన నైజాన్ని, తన యొక్క బుద్ధిని అక్కడ వినియోగించి దేవుని యొక్క కృపకు మనిషి పాత్రుడు కాలేకపోతున్నాడు. నిబంధనను మీరిన ఆదామును మనం చూస్తున్నాం. నిబంధనల ప్రకారం బ్రతికిన అబ్రహామును చూసాం, నిబంధనల ప్రకారం బ్రతికిన ఇస్సాకును చూసాం, నిబంధనల ప్రకారం బ్రతికిన యాకోబును చూసాం, నిబంధనల ప్రకారం బ్రతికిన దావీదు గారిని చూసాం. ప్రియమైన దేవుని వారలారా, మనుషులమైన మనము ఎంతో గొప్పదైన నిబంధనల క్రింద మనం బ్రతుకుచున్నాం. ఆ నిబంధనలో 2 ప్రాముఖ్యమైన నిబంధనలు ఇచ్చి ఆ నిబంధనల గ్రంథాలు మీరు చదవండి అని చెబితే ఆ చరిత్రలో దేవుడు చేసిన ఎన్నో నిబంధనలు మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం పిల్లారా. ఈ నిబంధనలు వింటున్న మనకు మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి వాటిని మనం బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. నిబంధన ప్రకారము మనము బ్రతకడానికి ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా మన ఆలోచన, ఏ ఆలోచన చేసినా ఇది దేవుని నిబంధన ప్రకారం ఉందా లేదా అన్న చెక్ చేసుకునే విషయంలో, అన్న పరిశీలనలో మనము ఉండవలసిన వారమే ఉన్నాం ప్రియులారా. ఏ ఆలోచన చేసినా, ఏ అడుగు బయట పెట్టినా, ఏ తలంపు తలంచినా, నా ఈ తలంపు దేవుని నిబంధన ప్రకారముగా ఉన్నదా, నా ఈ బుద్ధి దేవుని నిబంధన ప్రకారముగా ఉన్నదా, నా ఈ జ్ఞానము దేవుడు కోరుకున్న నిబంధనగా నా ఈ ఆలోచనలు ఉన్నవా అని ప్రతి క్షణము కూడా మనము నిబంధనల ప్రకారం ఉన్నవో లేవో అని మన ఆలోచనలు మనము పరీక్షింపవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో దేవుని నిబంధనలు దేవుడు చెప్పిన తర్వాత కూడా మనిషి తృణీకరిస్తే ఎలా చెప్పండి. కళ్ళ ముందు కనబడుతున్న తండ్రే చెప్పిన తర్వాత కూడా ఆ తండ్రి ముందే పిల్లలు ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పాడు, బండి ఇచ్చాడు, ఇచ్చి నువ్వు ఇక్కడిక్కడే నేర్చుకో, మెయిన్ రోడ్ ఎక్కకరా అన్నాడు తండ్రి. మెయిన్ రోడ్ ఎక్కితేనే మంచి మజా ఉంటుంది, మినిమం 100 స్పీడ్ 120 స్పీడ్ మెయింటైన్ చేస్తే మస్తు మజా ఉంటుంది, మా ఫ్రెండ్స్ చెప్పారని నువ్వు అంత స్పీడ్ మెయింటైన్ చేసి వెళ్ళావు అనుకో, నీ తండ్రి ఇంటికి వచ్చిన ఏం చేస్తాడు చెప్పండి, నీ వీపు మోతెక్కిస్తాడు. అలానే పరలోకమందున తండ్రి కూడా నిబంధనలు చెప్పిన ఆయన,
ఆజ్ఞాపించిన ఆయన తన ఆజ్ఞల ప్రకారం బ్రతకకపోతే నిన్ను నన్ను ఎందుకు వదులుతాడు చెప్పండి? ఎంతసేపు లోకమేనా? ఎంతసేపు లోకం ఏమి చెబుతుందని లోకమును గురించి అడుగుతాము, కానీ లోకము ఏమి చెబుతుందో లోక ప్రకారం చేయడానికి ఆలోచన చేస్తున్నాము. కానీ దేవుని నిబంధనలు ఏవైతే ఉన్నావో నిబంధనల యొక్క సారమును తెలుసుకుని, నిబంధనల యొక్క సారాంశము తెలుసుకుని బ్రతకడానికి మనం ఇష్టపడుచున్నామా? అందరూ అలా చేస్తున్నారు కదండి, మనం ఏం చేద్దాం? అలానే చేద్దాం. ఈరోజు క్రైస్తవుల యొక్క ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి ప్రియులారా. అందరూ అలా ఉన్నారు కదండి. మనం ఏం చేయాలి? దేవుని నిబంధనలు కూడా పక్కన పెట్టి అందరి మార్గంలోకి వెళ్ళిపోవాలి. అందరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకానికి వెళ్తారు. ఇప్పుడు మనం కూడా వెళ్దామా నరకానికి? వెళ్దామా? వెళ్ళడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? యువకులు కూడా రెడీగా లేరుగా. రెడీగా లేరు అన్నారనంటే దానికి అర్థం ఏమిటంటే ఖచ్చితంగా మీ జీవితంలో నిబంధనల క్రింద మీరు బ్రతకవలసినదే. ఒకనాడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం అనే ఒక నిబంధన ఆయన ఇచ్చినా, ఆ నిబంధనలో ఎన్నో చట్టాలు, ఎన్నో శాసనాలు, ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో విధులు అన్నీ ఇచ్చినా ఆయన మాటను వినని జనాంగమే, ఆయన యొక్క నిబంధనను మీరిన జనాంగమే ఈ ఇశ్రాయేలు జనాంగం. కీర్తన గ్రంథం మన వాక్యపఠనంగా చదివిన 78వ కీర్తన గ్రంథములోని 78వ కీర్తన 8వ వచనం నుండి చదువుదాం పిల్లారా. కీర్తన గ్రంథములోని 78వ కీర్తన 8వ వచనము, ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించెను. ఎవరికి? ఇశ్రాయేలీయులకు ఆయన శాసనాలను నియమించాడు. శాసనాలు అనగా నిబంధనలు, శాసనములు అనగా ఆజ్ఞలు నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలని వారికి ఆజ్ఞాపించెను. ఓ పితరులారా, మీరు తెలుసుకున్న, మీరు నేర్చుకున్న నిబంధన వాక్యములు ఏవైతే ఉన్నావో మీరు మీ పిల్లలకు నేర్పించాలి. మీరు మీ పిల్లలకు నేర్పిస్తే నేను మీకు చెప్పిన నిబంధన మీ పిల్లలకు అది తెలుస్తుంది. మరలా మీ దగ్గర నుంచి మీ పిల్లలు ఆ నిబంధన పొందుకున్నారు కదా, మీ పిల్లలు ఏం చేయాలి? వారు తమ పిల్లలకు నేర్పించాలి. అనగా బ్రతికి ఉన్న మీరు మీ పిల్లలకును మీ యొక్క మనవరాళ్ళకి నా నిబంధన మీరు తెలియజేయాలి. అది దేవుని చట్టములో ఆయన చెప్పిన నిబంధన. ధర్మశాస్త్రమును పొందుకున్న మీరు మీ కుమారులకు, కుమార్తెలకు, మనవాళ్లకు మీరు వాటిని తెలియజేయాలి అని చెబుతూ, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలని వారికి ఆజ్ఞాపించెను. 10వ వచనము, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆజ్ఞాపించిన తర్వాత కూడా వారు దేవుని నిబంధన వారు గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. నిబంధనను పాటించండి, నిబంధన ప్రకారం బ్రతకండి అంటే వారేం చేశారట? నిబంధనను మర్చిపోయారు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా కరెక్ట్ టైంకి మీరు స్వైప్ చేయాలి. అదొక ఆజ్ఞ, అదొక నిబంధన. ఆఫీస్లో మర్చిపోయానంటే శాలరీ ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు? శాలరీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు 1000 రూపాయలు తక్కువ ఇచ్చానంటే, ఏమో తప్పు నీదే ఉంటుంది, నీ స్వైప్ లేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేదు. నీ స్వైప్ ఉంటే, నీ అటెండెన్స్ ఉంటే, నీ హాజరు ఉంటే ఖచ్చితంగా నీ డబ్బులు నీకు వచ్చేసాయి. అయ్యో ఆ రోజు నేను మర్చిపోయాను అనుకుంటండి. మర్చిపోతే ఎవరితో తప్పు చెప్పండి? మర్చిపోతే ఎవరితో తప్పు నీదే. కాబట్టి నీకు అది లాస్ ఆఫ్ పేనే. అలాగే ఒకరోజు అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరు నమోదు కాకపోతే నీకు ఎలాగైతే నీ జీతంలో కోత విధిస్తున్నారో, దేవుని నిబంధనలు కూడా నువ్వు మరిచిపోతే, దేవుని నిబంధనలు కూడా నువ్వు మరిచిన వాడవై నువ్వు బ్రతికితే, నీ జీవితంలో నువ్వు కూడా దేవుని యొక్క ఉగ్రతను, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోబోతున్న నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని స్వీకరించడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని యొక్క నిబంధనను మరచిపోయారు, దేవుని యొక్క నిబంధనను మీరారు, దేవుని యొక్క నిబంధనలను అతిక్రమించారు, దేవుని యొక్క నిబంధనలను భంగపరిచారు ఇశ్రాయేలీలో. అటువంటి స్థితిలో దేవుడికి మరొక నిబంధనను ప్రవేశపెట్టాలన్న ఆలోచన కలిగింది ప్రియులారా. అంతెందుకండి, మోషే గారి తర్వాత యెహోషువ గారి తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. యెహోషువ గారు ఎప్పుడైతే మరణించిన తర్వాత పరిస్థితులు మనం చూస్తే
చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలోని 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథంలోని 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం పిల్లారా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. యెహోషువ ఉన్న కాలం అంతా కూడా ఏం చేశారట? దేవుణ్ణి సేవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే యెహోషువ గారు మరణించారో 10వ వచనం చూస్తే, 10వ వచనంలో యెహోషువ ఉన్నంత కాలము యెహోషువ ఏం చేశాడు? నిబంధనల జ్ఞాపకం చేసి నిబంధనల ప్రకారం బ్రతకండి, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకండి, దేవుడిచ్చిన నిబంధన ప్రకారం బ్రతకండి అని ఆయన పదే చెబుతూ ఉంటే నిబంధనల ప్రకారం బ్రతికారు, చిన్నలైనా పెద్దలైనా. కానీ 10వ వచనంలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టేస్తే, ధర్మశాస్త్రం ఎరుగని తరాలు పుడితే, దేవుని నిబంధనలే ఎరుగని తరాలు పుడితే దేవుడు ఎక్కడ వారికి అర్థమవుతాడు? దేవుణ్ణి వారు ఎక్కడ తెలుసుకుంటారు చెప్పండి? ఈరోజు మనమందరం కూడా క్రొత్త నిబంధన కాలంలో ఉన్న విషయాన్ని ఈరోజు గమనించరు. ఆదికాండం నుండి ఒక 5 కాండాలు చదివేసుకుని ఇది చాలు, పంచకాండాల ప్రకారం బ్రతుకుతున్న వారు ఈరోజు చాలామంది ఉన్నారు. పంచకాండముల ప్రకారం బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఎంత ఈజీగా మాట్లాడతారనంటే, దేవుని పని అంటే కేవలం ఆదివారం మాత్రమే మీరు చేసుకోవాలి, వారం అంతా కూడా మీరు మీ పని మాత్రమే మీరు చేసుకోవాలి. ఆ వారం రోజుల్లో మీరు ఏ పనిని చేసుకోండి, ఆ వారం రోజులు 6 రోజుల్లో దేవుని పని మాత్రం చేయదు. ఎందుకు? దేవుడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఈ పంచకాండాలో చెప్పాడు. దేవుడిని ఎప్పుడు చేయాలి? ఆదివారం మాత్రమే చేయాలి. మరి మిగిలిన 6 రోజులు మన పని మనం చేసుకుని హుందాగా హ్యాపీగా మనం బ్రతికేయచ్చు. అదే కొత్త నిబంధనలు యేసుప్రభువు వారు అనుదినము నా సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడే. మరి అనుదినము అన్న, ఆ ఎవ్రీడే అన్న, ఆ దానికి అర్థం ఏమిటి చెప్పండి? పాత నిబంధనలు ఒక దినము అన్నాడు, అది విశ్రాంతి దినముగా అది చలామణిలోకి వచ్చింది. మిగిలిన 6 రోజులు నువ్వు కష్టపడుకుని 7వ రోజు నా సన్నిధికి రావాలి అన్నాడు. మరి క్రొత్త నిబంధనలు అలా చెప్పలేదు యేసుప్రభువు వారు. అనుదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి, అనుదినము నా సేవలో నువ్వు ఉండాలి, అనుదినము నా సేవలో ఉండాలి, ప్రతి దినము నా సేవలో ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఏ నిబంధన ఎవరికి వర్తిస్తుందో, ఏ నిబంధనలోని సారాంశం ఎవరికి వర్తించదు అన్న డివిజన్ లేకుండా, క్లారిటీ లేకుండా ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది బ్రతికిస్తున్నారు. చూడండి, కొత్త నిబంధన కాలంలో ఉన్నానే ఇంకా ఎక్కువైన గొప్పదైన నిబంధన మనకి ఇవ్వబడింది. ఆ నిబంధన ప్రకారం మనం బ్రతకకపోతే దేవుడు మనల్ని వదిలిపెట్టడు అన్న వాస్తవాన్ని ఈరోజు ఎవరు కూడా గమనించట్లేదు. ఒకనాడు యేసుప్రభువు వారి ద్వారా కొట్టివేయబడిన ధర్మశాస్త్రమునకే అంత గొప్ప అథారిటీ, హక్కులు ఉంటే, ఆ ధర్మశాస్త్రంలో ప్రవర్తించిన వారినే, ఆ ధర్మశాస్త్ర ప్రకారం, ఆ నిబంధన ప్రకారం బ్రతకని వారికే దేవుడు అంత కఠినమైన తీర్పులు విధించినప్పుడు, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ఆ నిబంధనకి అంత పవర్ ఉన్నప్పుడు, సాక్షాత్తు కుమారుని ద్వారా ఇవ్వబడిన నిబంధనకు ఇంకా ఎంత గొప్ప శక్తి సామర్థ్యములు కలిగి ఉండాలి ప్రియులారా. గమనిస్తున్నారా? పాతదానిని ఎందుకు తీసివేశాడనంటే, పాతదానిలో లోపాలు ఉన్నాయని కాదు, కానీ ఆ పాతదాన్ని లోపముగా ఎంచారు ఒకనాటి ఇశ్రాయేలీలో. పాతదాని ప్రకారము బ్రతకలేకపోతున్నారు ఇశ్రాయేలీలు. అందుకే మరలా నూతనమైన క్రొత్త నిబంధనను ఆయన ఒక నిత్యమైన నిబంధనగా ప్రవేశపెట్టడం జరిగింది పిల్లారా. ఇదిగో ఈ నిబంధన ప్రకారం మీరు బ్రతకలేకపోతున్నారు కదా, నేను మోషే ద్వారా ఇచ్చిన ఈ నిబంధన ఏదవుతుందో, ఈ నిబంధన ప్రకారం మీరు బ్రతకలేకపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో నేను ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఒక క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనే ఇక మీదట అది నిత్యమైన నిబంధన. ఇర్మియా గారు చెబుతున్నారు ఒక మాట చూద్దాం పిల్లారా. ఇర్మియా గారు చెబుతున్న మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. అది క్రొత్త నిబంధన గురించి. ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయము
31వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31వ వచనం నుండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏ నిబంధన చేస్తానంటున్నాడు? క్రొత్త నిబంధన. ఎవరితో? ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ. ఏ ఇశ్రాయేలీలు, ఏ యూదులు? ఆల్రెడీ ఆ ఇశ్రాయేలీలకే ఆ యూదులకి ఇవ్వబడింది కదా ధర్మశాస్త్రం అనే ఒకనాటి పాత నిబంధన. ఇర్మియా గారి కాలంలోకి వచ్చేసరికి, అంతెందుకు ఇంతకుముందు మనం చూసినట్లుగా న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి వారి యొక్క పరిస్థితి ఏమాత్రము కూడా సరైన స్థితిలో లేనట్లుగా, దేవుని యొక్క నిబంధనలు వారు మీరినట్లుగా మనం గమనించాం ప్రియులారా. ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తే, 16వ వచనం నుండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుండి, ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, ఎవరైతే ఏ న్యాయాధిపతి అయితే రక్షిస్తున్నాడో ఆ న్యాయాధిపతి యొక్క మాట కూడా వీరు వినక, అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరుల ఆ ఆజ్ఞలను అనుసరించినట్లుగా వారు నడవకపోయిరి. ఎవరి కాలంలో నడవలేకపోయిరి? న్యాయాధిపతుల కాలంలో నడవలేకపోయిరి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతకడం ప్రారంభించారు. ఎవరికి తోచినట్లు, ఎవరికి నచ్చినట్లు వారు బ్రతకడం అలా ప్రారంభించేశారు. మోషే గారు ఉన్నంతకాలం ధర్మశాస్త్రం కింద కొంతకాలం బాగానే ఉన్నారు. యెహోషువ గారు ఉన్నంతకాలం ధర్మశాస్త్రం కింద కొంచెం బాగానే ఉన్నారు. కానీ యెహోషువ గారు తర్వాత వచ్చిన న్యాయాధిపతుల కాలంలో ప్రజల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. పితరులు ఏ విధంగా అయితే నడిచారో అలాగును వీరు నడవలేక ఇతర దేశములు, ఇతర రాజ్యముల దేవతలను, అన్య దేవతలను మ్రొక్కడము వారు ప్రారంభించారు పిల్లారా. వ్యభిచరించారు. 18వ వచనం, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిని వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. 20వ వచనం చూద్దాం పిల్లలు. 20వ వచనం, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఎలాగూ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. నా మాట వినకుండా పితరులతో చేసిన నిబంధన ఏదైతుందో నిబంధనను మీరుతున్న వారు ఏ కాలంలో కనబడుతున్నారు? న్యాయాధిపతుల కాలంలోనే కనబడుతున్నారు. అని అంటే ఇక తర్వాత జరిగిన ప్రతి కాలంలో కూడా నిబంధనలు మీరిన వారే ఎంతోమంది. న్యాయాధిపతుల తర్వాత రాజులు, సొలొమోను, సౌలు మహారాజు, దావీదు గారు, సొలొమోను గారు. ఈ దావీదు గారు, సొలొమోను గారి కాలంలో కొంచెం బెటరే అన్నట్లుగా వారు బ్రతికారు వారి యొక్క ప్రవర్తనను బట్టి. కానీ సొలొమోను గారి యొక్క జీవిత చివరి కాలంలో సొలొమోను గారు చేసిన అనేకమైన భార్యలోనే ఆ కార్యముల వల్ల అనేక మంది న్యాయమును విడిచి, ధర్మమును విడిచి, దేవుని నిబంధనను మరచి తమ జీవితాల్లో తప్పులు చేసిన వారే ఎక్కువైన ఇశ్రాయేలు. తర్వాత కాలంలో ధర్మశాస్త్రం కింద బ్రతికిన వారే లేరు ప్రియులారా. ఈ రాజుల తర్వాత దావీదు మహారాజు, సౌలు మహారాజు తర్వాత ధర్మశాస్త్రము క్రింద బ్రతికిన ప్రజలే కరువైపోయారు. వెతుకుదామన్నా దొరకని స్థితిలో ఇశ్రాయేలుల ప్రజలు ఉండగా దేవుడు తీసుకున్న నిర్ణయమే, త్వరలో నేను ఒక క్రొత్త నిబంధన చేయబోచున్నాను. ఎందుకంటే నా నిబంధన మీరు అతిక్రమిస్తున్నారు, నా నిబంధన మీరు మీరుచున్నారు, నా నిబంధనకు మీరు భంగము, ఆటంకము కలగజేయుచున్నారు, దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు మీరు. రాజుల కాలంలో దేవుడు సెలవిచ్చిన మాట చూద్దాం. రాజుల కాలంలో రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చూద్దాం పిల్లరా. రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం నుండి, ఆయనను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు
రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్లు ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించరని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను. ప్రవక్తలను పంపించాడు, అయ్యా నా ఆజ్ఞల ప్రకారం బ్రతకండి. దీర్ఘదర్శులు పంపించాడు, అయ్యలారా నా ఆజ్ఞల ప్రకారం బ్రతకండి. పలికించినను వారు వినని వారై తమ దేవుడిని యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన వారి పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరే. ఒకనాడు న్యాయాధిపతుల కాలంలో ఎవరికి తోచినట్లుగా వారు ఎలాగైతే బ్రతికారో, ఈ రాజుల కాలంలో కూడా ప్రజలు అలానే ఎవరికి నచ్చినట్లు వారు బ్రతికి వారు కూడా విశ్వాసఘాతకులై ముష్కరులైతే 15వ వచనంలో వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులైపోయారు. అది ఇశ్రాయేలీల పరిస్థితి ప్రియులారా. ఏ ఇశ్రాయేలీలో ఏ జనముకు ఇవ్వని వాక్యములు ఏవైతే ఉన్నావో, ఏ జనముకు లేని ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, ఏ జనము కలిగి ఉండని దేవుని నిబంధనలు ఏవైతే ఉన్నావో, ఆ నిబంధనలు కలిగిన జనాంగము ఇశ్రాయేలుల జనాంగము ఆయన కట్టడలను, ఆయన వాక్యములను, ఆయన ధర్మశాస్త్రములను, ఆయన నిబంధనలను విడిచిపెట్టి విశ్వాసఘాతకులై దేవుణ్ణే వారు పక్కకు త్రోసివేసి తృణీకరించినట్లుగా లేఖన సారాంశం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అలా ఉన్న కాలంలో, ఆ రాజుల కాలంలో దేవుడు ప్రవక్తలను లేపంటున్నాడు, ఇదిగో ఆల్రెడీ మీకున్న నిబంధన ప్రకారం మీరు బ్రతకట్లేదు కాబట్టి త్వరలో దేవుడు తన నిబంధనను స్థాపించబోతున్నాడు. ఆ నిబంధన ఇప్పుడు ఉన్న నిబంధన వంటిది కాదు. ఆ నిబంధన ఇప్పుడు ఉన్నటువంటి నిబంధన కాదు. త్వరలో ఒక నూతనమైన నిబంధన రాబోతున్నది. ఆ నూతనమైన నిబంధన రాబోచున్న దినములు త్వరలో ఉన్నవని యెషయా గారు చెబుతున్నారు. ఆ నిబంధనకు వారు పెట్టిన పేరే నిత్యమైన నిబంధన. యేసుప్రభువు వారు ఆ నిత్యమైన నిబంధనకు పెట్టిన పేరే ఇది క్రొత్త నిబంధన అన్నాడు. చూద్దాం యెషయా గ్రంథములోని 55వ అధ్యాయము, యెషయా గ్రంథములోని 55వ అధ్యాయము 3వ వచనం చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదని. ఎవరు చెబుతున్నారు? ఇది యెషయా గారు చెబుతున్నాడు. ఇంతకీ యెషయా గారు రాజుల కాలంలో ఉన్నవాడు కదా, రాజుల గ్రంథాలలో ఉన్నవాడు కదా. ఆ రాజుల కాలంలో ప్రజల యొక్క పరిస్థితులు ఏమాత్రం కూడా బాలేదని మనం ఇప్పుడు చదువుకుని వచ్చాము. రాజుల గ్రంథంలో ఆయన ఆజ్ఞలను, నిబంధనలను, ధర్మశాస్త్రమును తృణీకరించి విశ్వాసఘాతకులుగా బ్రతుకుతున్న వారితో యెషయా గారు చెబుతున్నాడు, ఇదిగో దేవుడు తన ఉద్దేశం చెబుతున్నాడు. ఈ ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం మీరు బ్రతకట్లేదు కాబట్టి దేవుడు త్వరలో ఈ నిబంధనను మార్చి ఒక నూతన నిబంధన చేయబోతున్నాడు. ఆ నిబంధనే నిత్యమైన నిబంధన. ఇది యెషయా గారు చెప్పారు. ఇర్మియా గారు ఏం చెబుతున్నారు చూద్దాం పిల్లారా. ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయం అంతకుముందు చూసాము. 32వ అధ్యాయం చూద్దాం పిల్లారా. 32వ అధ్యాయము ఇర్మియా గ్రంథములోని 32వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 40వ వచనము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనము. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనలు వారితో చేయుచున్నాను. నిత్యమైన నిబంధన చేయించిన. ఆల్రెడీ 31వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో మనం చదువుకున్నాం, మరలా వస్తాం అక్కడికి. కానీ అది చూడకంటే ముందు ఇంకా ఎన్నో విషయాలు ఎంతోమంది భక్తులు తెలియజేసినట్లు మనం చూద్దాం పిల్లారా. నిత్యమైన నిబంధన అంటున్నాడు. నిత్యమైన నిబంధన నేను త్వరలో చేస్తాను. అలాగే ఇదే ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లారా. ఇర్మియా గ్రంథములోని 34వ అధ్యాయము 18వ వచనము, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక తాను అతిక్రమించు వారిని, నిబంధనను అతిక్రమించారు కదా అన్న మాట మనం ఇక్కడ గమనించాలి. ఇది ఇర్మియా గారు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం పిల్లరా. యెహెజ్కేలు గ్రంథంలోని 16వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథంలోని 16వ అధ్యాయము 60వ వచనం చూద్దాం. 60వ వచనము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 60వ వచనము. నీ యవన దినముల యందు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుతును. ఒకప్పుడు నువ్వు యవన కాలంలో ఉండగా ఒక నిబంధన చేశాను కదా ఓ ఇశ్రాయేలు, ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక మీదట మీరు బ్రతకవలసింది ఆ నిబంధన ప్రకారం కాదు, కానీ త్వరలో నేను చేయబోతున్న నిత్య నిబంధన ప్రకారం మీరు బ్రతకాలి. ఎందుకంటే ఒకనాడు నేను చేసిన నిబంధన ఏదైతుందో ఆ నిబంధన ప్రకారం మీరు బ్రతకలేదు. 59వ వచనం అదే కదా, 59వ వచనము. ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధన భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా. ఏంటట, ఇశ్రాయేలును దేవుడు ఏమని పిలిచాడు? చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో, చేసిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో, చేయబడిన ఒడంబడిక ఏదైతే ఉందో దాన్ని నీవు భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా. నీవు చేసినట్లే నేను నీకు చేయబోచున్నాను. త్వరలో నేను ఒక నిత్యమైన నిబంధన చేయబోతున్నాను, కాసుకో. ఆ నిబంధన ప్రకారము కూడా నువ్వు బ్రతకలేకపోతే నిన్ను కాపాడుట ఎవరి తరము కాదు ఇంకా. అవునా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథములోని 37వ అధ్యాయము 26వ వచనం చూద్దాం పిల్లారా. 26వ వచనము. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నిత్యమైన నిబంధనగా త్వరలో ఒక నిబంధన రాబోతున్నది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలోని 50వ అధ్యాయము 5వ వచనం చూద్దాం పిల్లలు. 5వ వచనం, ఇర్మియా గ్రంథంలోని 50వ అధ్యాయము 5వ వచనము. ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందుము రండని చెప్పుకొనొచ్చు, సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వస్తారు మీరు ఒకనొక రోజు. దేవుడు చెప్పాడు కదా క్రొత్త నిబంధన చేస్తానని, నిత్యమైన నిబంధన చేస్తానని దేవుడు ఆయా కాలంలో ఆయా ప్రవక్తల ద్వారా చెబుతూ వచ్చాడు కదా. ఆ నిబంధన కొరకు మీరు మరలా వెతుక్కుంటూ వస్తారు ఆయన దగ్గరికి, సియోను దగ్గరికి, యెరూషలేముకి మీరు మరలా వస్తారు. మరలా మీరు యెరూషలేముకి వచ్చిన తర్వాత మీకు ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన నిత్యమైన నిబంధన. ఇది ఇర్మియా గారి కాలంలో, ఇర్మియా గారు చెప్పిన మాటలు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత యెహెజ్కేలు గారి మాటలు కూడా విన్నాం. దానియేలు గారి మాటలు చూద్దాం పిల్లారా. క్రొత్త నిబంధన గురించి ఆయా ప్రవక్తలు, ఆయా భక్తులు ఏ విధముగా వారు తమ యొక్క ప్రవచనాలను, తమ యొక్క భవిష్యత్తును గురించిన ప్రవచనాలను వారు తెలియజేశారో చూస్తున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, కూలిపోయిన యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. ఎవరా అభిషక్తుడగు అధిపతి? మెస్సియా. ఫుట్ నోట్లు ఏముంది చెప్పండి. మెస్సియా వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడనంటే, మెస్సేజ్ వచ్చిన తర్వాత 27వ వచనంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. నిబంధన స్థిరపరచుటకు యేసుప్రభు యొక్క రాక జరగబోతున్నది. రాత్రికి రాత్రి అనుకుని యేసుప్రభు వారిని తెల్లారి పంపించిన స్టోరీ కాదు ఇది. గమనిస్తున్నారు కదా. క్రొత్త నిబంధన మనకు అందజేయటకు, క్రొత్త నిబంధన మనకి ఇచ్చటలో రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఎంతో వెనకల్లా బ్యాక్గ్రౌండ్ వర్క్ దేవుడు చేస్తున్నాడు. యెషయా గారి కాలం చూసాం, ఇర్మియా గారి కాలం చూసాం, యెహెజ్కేలు గారి కాలం చూసాం, దానియేలు గారి కాలం చూసాం. అందరూ చెబుతున్నారు త్వరలో ఒక నిబంధన రాబోతుంది. ఎందుకు అంటే ఉన్న నిబంధన మీరు అతిక్రమించారు కాబట్టి. ఉన్న నిబంధన మీరు అతిక్రమించడం వల్ల త్వరలో ఒక నిత్యమైన నిబంధన రాబోతుంది. ఆ నిబంధన మెస్సియా ద్వారా రాబోతుంది, మెస్సియాను బట్టి రాబోతుంది, మెస్సియా వలన రాబోతున్నది. హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత వచ్చిన హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము. హోషేయ గ్రంథములోని 8వ అధ్యాయము 1వ వచనము. బాకాని నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు.
ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. ధర్మశాస్త్రమును మీరిన జనాంగంతో దేవుడు చెబుతున్నాడు, త్వరలో ఒక నిత్య నిబంధన నేను చేయబోచున్నాను. ఏమిటా నిబంధన? ఇర్మియా గారు సెలవిచ్చినట్లుగా అది క్రొత్త నిబంధన. ఎక్కడ చెప్పాడు ఇర్మియా గారు ఎక్కడ చెప్పారు? 31వ అధ్యాయంలో తన గ్రంథంలో ఆయన చెప్పిన మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాం లీలారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏమి చేస్తాను? నేను క్రొత్త నిబంధన చేస్తాను. ఆ దినాలు త్వరలో వస్తున్నాయి. దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన అందుకోవడానికి మీరు రెడీగా ఉండండి. క్రొత్త నిబంధన అందుకోవడానికి మీరు రెడీగా ఉండాలని చెబుతూ, ఇదే యెహోవా వాక్కు. 32వ వచనం, అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఒకనాడు ధర్మశాస్త్రముగా మీకు ఏ నిబంధన అయితే ఇచ్చానో అలాంటి నిబంధన కాదు ఇది. ఇది ప్రత్యేకమైన నిబంధన. ఇది మార్చబడిన నిబంధన. వచ్చే నిబంధన కూడా అంతే ఉంటుందిలేండి అనుకోవడానికి అవకాశం లేదు. ఇది కంప్లీట్గా, పూర్తిగా ఉన్నదానికి, మొదటి దానికి పూర్తిగా భిన్నమైనది, పరిపూర్ణమైన నిబంధన మీకు ఈ 2వ నిబంధన వస్తుంది. ఆ 2వ నిబంధనే నిత్యమైన నిబంధన. ఏం చెప్పాడండి? నిత్య నిబంధన అంటే అది ఇంకెప్పటికీ అది సదాకాలం అదే నిబంధన ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వచ్చేసి వేరే గ్రూప్ వచ్చి అంటారు, మా దానిలో కూడా ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన నిబంధన ఇచ్చాడు, అది ఫైనల్ నిబంధన, అది మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఎంత క్లారిటీగా చెప్పబడింది. నిత్య నిబంధన ఎవరి వలన వస్తుందన్నాడు? మెస్సయ్య వలన వస్తుందన్నాడు. నిత్యమైన నిబంధన మెస్సయ్య వలన వస్తుందని చెప్పాడు. ఆ మెస్సయ్యే, ఆ అధిపతే, అభిషక్తుడే యేసుప్రభు. నువ్వు ఆయన పక్కన పెట్టి మా దానిలో ఒక ఆయన వచ్చాడు, ఆయన మనకిచ్చాడు ఫైనల్ పవిత్ర గ్రంథం, దాని ప్రకారం మీరు బ్రతకండి అంటే కాదు. ఇక్కడ నిత్య నిబంధన అంటే అది ఎప్పటికీ మంచి నిబంధన, అది ఎప్పటికీ కూడా కొట్టి వేయబడిన నిబంధన. 2వ నిబంధన అదే క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఒకప్పుడు ఇచ్చిన నిబంధన వంటిది కాదు. ఇది పూర్తిగా పరిపూర్ణమైన, సంపూర్ణమైన నిబంధన. అది పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు ఇది. ఆ నిబంధన ప్రకారం బ్రతికినప్పుడు కొన్ని సందర్భాల్లో వారు తప్పు చేసినా దాన్ని మరలా వారు సరి చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. తప్పు చేసి పాపము చేస్తే ఏదో ఒక గొర్రెనో పశువునో నువ్వు బలి ఇచ్చి మరలా నీ పాపాలను కడుక్కునే అవకాశం అక్కడ ఉన్నది. కానీ ఈ 2వ నిబంధన అలా కాదు. అందరి పాపముల కొరకే ముందుగా ఒక ఆయన శిలువ మీద మరణించి 2వ నిబంధన ఆయన ప్రారంభించాడు. మరణించి 2వ నిబంధనను ప్రారంభించాడు. రక్తము కార్చి 2వ నిబంధనను ప్రారంభించాడు ఆయన. మళ్ళీ పాపం చేస్తాను, మరలా నా కొరకు చస్తావు ప్రభు అంటే కాదక్కడ. ఒక్కసారే నీ జీవితంలో నువ్వు కడగబడి నిరంతరము కూడా ఆయన సన్నిధిలో, ఆయనకు శిష్యుడుగా, ఆయన కోరుకున్న రీతిలో, ఆయన ఇచ్చిన నూతనమైన నిబంధన ప్రకారము మనం బ్రతకవలసిన వారమే ఉన్నాం ప్రియులారా. ఏమన్నాడు? అవునా? అది ఐగుప్తుల నుండి 32వ వచనము, అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఈ క్రొత్త నిబంధన. నేను వారి పేమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. క్రొత్త నిబంధన ఇస్తానంటున్నాడు. ఆ దినాలు త్వరలో వస్తాయని చెబుతున్నాడు. ప్రస్తుతం త్వరలో ఇవ్వబడబోతున్న ఈ నిబంధన పాత నిబంధన వంటిది కాదు అంటున్నాడు దేవుడు. అయితే ఆ పాత నిబంధన మీరు తృణీకరించారు, అతిక్రమించారు, భంగపరిచారు కాబట్టి ఈ క్రొత్త నిబంధన నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన. ఎందుకు క్రొత్త నిబంధనలో ఏముందో, క్రొత్త నిబంధనలో ఏం జరుగుతుందో, క్రొత్త నిబంధన యొక్క కఠినమైన నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో భవిష్యత్తులో తర్వాత వచ్చే భాగాలలో. కానీ క్రొత్త నిబంధన ఎందుకు వచ్చింది, పాత దాన్ని ఎందుకు క్రొత్త దానికి దేవుడు మార్చాడు అన్నదానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. క్రొత్త నిబంధనలోనికి వెళ్ళలే, క్రొత్త నిబంధనలోనికి అలా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది నా ప్రయత్నం. క్రొత్త నిబంధనలోనికి వెళ్ళిన తర్వాత ఇంకెలాంటి షాకులు మనకు తెలియదు పిల్లరా.
ఎందుకంటే చీటికి మాటికి తప్పు చేసే నైజం మనదేమో, చిన్నదానికి పెద్దదానికి పాపం చేసే గుణాలు మనవే. అలాంటి బ్రతుకులు మనమై ఉండగా క్రొత్త నిబంధన కింద బ్రతుకుచున్న మనము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఏమీ లేవు. మనం అనుకుంటాం పుష్కలంగా ఉన్నాయని అనుకుంటున్నాం. నో ఏమంటున్నాడు? నా నిబంధన మీరు భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. 33వ వచనము. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత హృదయం అనే పలకల మీద ఆ నిబంధన మీకు వ్రాయబడుతున్నది. ఆ నిబంధనే క్రొత్త నిబంధన. వ్రాసేదను. 34. నేను వారికి దేవుడినే యందును, వారు నాకు జనులగుదురు. మరి వారు ఎన్నడను యెహోవాను గురించి బోధనందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకం చేసుకున్న గనక అల్పులేమి గనులేమి అందరూ కూడా ఆ నిబంధన వలన నన్ను ఎరుగుదురు. పెద్దవారైనా చిన్నవారైనా ధనికులైనా సామాన్యులైనా భేదవారైనా ఎవరైనా సరే ఆ నిబంధన వల్ల నన్ను తెలుసుకుంటారు. ఆ నిబంధన క్రింద మన అదృష్టం బాగుండి మనం ఆ నిబంధన క్రింద మనం ఉన్నాం. ఇది కొట్టివేయబడే నిబంధన కాదు, నూతనమైన నిబంధన. సదాకాలము నిత్యము ఎల్లప్పుడూ కూడా స్థిరమైన నిబంధనను ఆయన మనకు అనుగ్రహించడం. ఎవరి వలన? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు వారి వలన. చూద్దాం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూస్తే 20వ వచనము. హెబ్రీ పత్రిక 13:20 వచనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఏమన్నాడు? నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఆ నిబంధనను క్రీస్తుని బట్టి అది స్థాపించడం జరిగింది. అందుకే యేసు ప్రభువారు తన యొక్క చివరి రాత్రి ప్రభురాత్రి భోజనములో రొట్టె విరుస్తూ పానీయమునిస్తా అని చెబుతున్న మాట, నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో మీరు బ్రతకాలి. ఈ నిబంధన మీరు మీరితే మీ జీవితంలో మీరు తప్పించుకోలేరు. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం పిల్లరా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం విన్న సంగతులను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. లేదంటే అటు ఇటు మనము కొట్టుకుని పోయే అవకాశాలు ఉంది అని చెబుతూ 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇంతకీ దేవదూతల ద్వారా పలకబడింది ఏమిటి? ఒకనాడు పాత నిబంధనగా ఉన్న ధర్మశాస్త్రము. మోషేకు ధర్మశాస్త్రమును దేవదూతల ద్వారా దేవుడు అనుగ్రహించాడు కదా. దేవదూతల ద్వారా పలకబడిన ఆ వాక్యమునకే అంత కఠినమైన శిక్షలు వేసే సామర్థ్యం ఉంటే కుమారుని ద్వారా వచ్చిన ఈ నిబంధనకు ఇంకా ఎంత కఠినమైన శిక్షలు ఆయన అమలు చేస్తాడన్నది ఇక్కడ ఇంటెన్షన్. ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 4వ వచనం మీరు చదివితే 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. దేవదూతల ద్వారా పలకబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ దేవదూతల ద్వారా పలకబడిన ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ప్రతి అతిక్రమాన్ని అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము అది అమలు చేసింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? పాత నిబంధన ఏం చేసింది? అవిధేయులను న్యాయమైన
మరి ప్రతిఫలాన్ని, న్యాయమైన శిక్షను వారికి అందించి ఉండగా, 3వ వచనంలో ఈరోజు మనం కలిగి ఉన్న కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధన కింద మనం ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినాడు. ఇలా ఎలాగూ తప్పించుకుందాము. ఎట్టి రక్షణ ఈరోజు మనం కలిగి ఉన్న కొత్త నిబంధనలో కలిగి ఉన్న ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైనదట. క్రొత్త నిబంధన ఎవరు బోధించుట చేత ఆరంభమైంది? ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఉండగా, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రమే కఠినమైన తీర్పులు అమలుపరిచినప్పుడు ప్రభువు చేత బోధింపబడిన ఈ నూతన నిబంధన కింద బ్రతుకుతున్న మనము ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది దృఢపరచబడినది కదా. దృఢపరచబడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే పాత నిబంధనే ఎంతో ఘోరాతి ఘోరమైన కఠినమైన చట్టాన్ని అది అమలు చేసి తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. అలాంటప్పుడు క్రొత్త నిబంధనలో, క్రొత్త నిబంధన కాలములో, క్రొత్త నిబంధన క్రింద బ్రతుకుతున్న మనము తప్పు చేస్తే మనల్ని ఎవరు రక్షించగలరు? ఇంత గొప్ప రక్షణ ఎవరి వలన ప్రారంభమైంది? ప్రభు బోధించుట చేత అది ప్రారంభమైనదే. దాని క్రింద బ్రతుకుచున్న మనము వ్యభిచారము చేస్తే తప్పు, అది ధర్మశాస్త్రం. మోహపు చూపు చూస్తే తప్పు, అది ప్రభు బోధించిన నూతనమైన నిబంధన. చేస్తేనే తప్పు, ఇప్పటికి కూడా సమాజ ప్రకారం చేస్తేనే తప్పు. కానీ దేవుని చట్ట ప్రకారము చూసినా తప్పే, చేస్తే తప్పు. ధర్మశాస్త్రము చేస్తే తప్పుగా ఎంచుతుంది. క్రొత్త నిబంధన నువ్వు చూస్తేనే తప్పు అంటుంది. నరహత్య చేస్తే తప్పు, అది పాత నిబంధన. క్రొత్త నిబంధన నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తేనే పాపం, అది క్రొత్త నిబంధన. దేవదూతల ద్వారా ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రమే అంత కఠినమైన ఆజ్ఞలను, కఠినమైన శిక్షలను అది అమలుపరిచి ఉండగా, క్రొత్త నిబంధన క్రింద బ్రతుకుచున్న నీవు ఏం పర్లేదులే, ఇంకో 20 సంవత్సరాలు ఆయుష్ ఉంది, 20 సంవత్సరాల్లో ఇంకో 10 సంవత్సరాలు బాగా బ్రతికేసి 10 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికేస్తాను అనుకుంటున్నావేమో. నో. ఈరోజు చాలామంది చూస్తే చూద్దాంలేండి, వద్దాం, టైం ఉందిగా, అప్పుడే ఎందుకు దేవుని దగ్గరికి? టైం ఉంది. టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత నువ్వు కూడా ఉండవు. ఆ కళ్ళు తెరిచి చూసిన క్షణమే పాతాళంలో మూలుగుతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, నరక యాతన అనుభవించాలి. అందుకే నేను ఎప్పుడు కోరుతున్నా, లోకము యొక్క నిబంధనలను మనం ఎన్నటికీ కూడా అనుసరించరాదు. అది కఠినమైన, కష్టమైన దేవుని నిబంధన ప్రకారం మనం బ్రతకవలసి ఉన్నదే. నిత్యమైన నిబంధన దేవుడు యేసుప్రభు వారి ద్వారా ఒక నూతన నిబంధనను మనకు అనుగ్రహించడం జరిగింది. అనేకమైన ప్రవక్తల ద్వారా త్వరలో నిత్యమైన నిబంధన, నూతన నిబంధన చేస్తానని ప్రవచనాలు చెప్పించాడు. కరెక్ట్గా యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆ నూతన నిబంధనను ప్రజలకు అందించడం జరిగింది. ఇక మీదట నూతన నిబంధన క్రింద బ్రతుకుతున్న వారు యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇశ్రాయేలుడన్న భేదము లేదు. సర్వ మానవాళి ఆ నిబంధన క్రిందకు మీరు రావాల్సిందే. వస్తే మీకు వాగ్దానం ఏమిటి? నిత్యజీవం అనే ఒక వాగ్దానం. రాకపోతే ఉన్నది నరకం అనే వాగ్దానం. అది కూడా వాగ్దానమే, చెప్పాడు కదా. మాట వింటే ఆశీర్వాదం, నిత్యజీవం. మాట వినకపోతే శాపము, నరకము. కాబట్టి తేల్చుకోవాలి, బ్రతకాలి. దేవుడు కోరుకున్న నిబంధన ప్రకారం మనం ముందుకెళ్ళాలి ప్రియులారా. నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన ఎందుకు మనకు వచ్చిందని అంటే, ఇశ్రాయేలులు దాన్ని అతిక్రమించారు, భంగపరిచారు, తృణీకరించారు, ఇతర దేవతలను ఆశ్రయించారు, దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అప్పుడు దేవుడు దాన్ని పక్కన పెట్టి అలానే దాన్ని స్థిరపరిచి మరలా ఒక నూతనమైన క్రొత్తదైన నిత్య నిబంధనను ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఆ నిబంధన క్రిందనే మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. చరిత్రలో దేవుని నిబంధనలు ఇది 6వ భాగం. నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన
ఏ విధంగా పనిచేస్తుందో, ఈ క్రొత్త నిబంధన ఎలాంటి విధులు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నదో అవన్నీ కూడా భవిష్యత్తులో అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం.